చెప్పుకుందాం. ఎటు చూసినా నీళ్ళే, ఎక్కడ చూసినా వరదలే. ఇండ్ల మధ్యలకు వాగులు వచ్చినాయా లేకపోతే వాగులల్లనే ఇళ్ళు కట్టుకున్నారా సమజైతలేదు. 3-4 ఒద్దుల సంధి వాన దేవుడు యమ దంచుడు దంచేసరికి జనం బతుకులు ఉల్టా పుల్టా అయినాయి. ఇప్పటికీ చాలా ఊర్లు నీళ్ళల్లో మునిగే ఉన్నాయి. కొన్ని జాగల్లా వరద పోయింది కానీ బురద మిగిలింది. అన్నిటికి మించి కామారెడ్డి కష్టం చిన్న లేదు పొర్రి, మస్తు ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఎన్నడు చూడలేదు గింతగానం వాన గింతగానం వరద. కామారెడ్డి మీద కచ్చగట్టినట్టే చేసిండు అనుకోరాదురి వానదేవుడు. ఊరు ఏరు ఏకం చేసిండు. హైవే రోడ్లు కొట్టుకపోయి ఆగమైంది. అగ చూడు రాట్య 44 నెంబర్ హైవే రోడ్డు మీద సదాశివ నగర్ మండలం కేంచి బికనూరు దాకా 15 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడి బండ్లు అక్కడనే గంటల కమానం ఆగిపోయినాయి. బండ్లల్లో ఉన్నోళ్ళు కూకొని నెరివాడరు. అటు బోధన్ దిక్కు ఊర్లు ఇంకా నీళ్లలోనే మునిగున్నాయి. ఇండ్ల చుట్టుముట్టు నీళ్లు నిండటాలకు అందరినీ ఖాళీ చేయించిండ్రు ఆఫీసర్లు. ఇక కామారెడ్డిలో వరదలు చేయబట్టి 2 జీవిడిసిండ్రాట. ఒకళ్ళు గల్లంతాయిండ్రు. 13 ఇండ్లు మొత్తానికే కూలినాయి. 310 ఇండ్లు రిపేర్కి వచ్చినాయి. వరద దబాయించి వచ్చేటాలకు 35 చెరువులు తెగినాయి. కామారెడ్డి జిల్లా అంతటా కలిపి 1,00,000 ఎకరాలకు ఎక్కువనే చేన్లు చెలకలు ఆగమైనాయి అంటున్నారు. కామారెడ్డి కష్టం చిన్నగా లేదు పోండ్రి. ఇగిదిట్లుంటే ఉమ్మడి మెదక్ జిల్లా మీద కూడా వరద పోటు గట్టిగానే పడ్డది. రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి. అంతా కలిపితే 1000 కిలోమీటర్లకు ఎక్కువనే రోడ్లు దెబ్బతిన్నాయా అంటున్నారు. అటు 2 వారాలు అయితాంది ఏడుపాయల వనదుర్గమ్మ గుడి మునిగి. ఇంకా వరద రువ్వడి తగ్గుతలేదు. ఎవ్వల నాటి దిక్కు పోనీయకుండా పోలీసోళ్ళు బందోబస్తు పెట్టిండ్రు. అన్యామగాని ఇగో మెదక్ దగ్గర పట్లనే ఉన్న పుష్పాల వాగు కాడ ఎట్టున్నది చూడరి పరిస్థితి. వరదకు కొట్టుకొచ్చిన టన్నుల కొద్ది ప్లాస్టిక్ వర్కులు గిట్ల కంపలల్ల చిక్కబడ్డాయి. ఎక్కడెక్కడికేంచో మురికి కాలువల పోయించి పబ్లిక్ బారేసిన వర్కులన్నీ గిట్ల మీరే ఉంచుకోనిరే, నాకెందుకు ఆ గలీజు అని గంగమ్మ ఇడిచిపెట్టిపోయింది. ఇంతగానం ప్లాస్టిక్ చూసి పబ్లిక్ అంతా పరిశాన్ అవుతుర్రు. ఇక ఇప్పటికే ఎక్కడెక్కడ ఎంతెంత నష్టమైంది, పబ్లిక్ ను రైతన్నలను ఎట్టెట్ట ఆదుకోవాలనే దాని మీద సర్కారు వాళ్ళు ఆలోచనలు చేస్తున్నారట. లెక్కలన్నీ తేలినాక ఏదో ఓ నిర్ణయం చేస్తారన్నట్టు చెప్తుండ్రు. ఏమైనా వానదేవుడు ఉండి దెబ్బ గట్టిగానే కొట్టిండు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ.